అందరూ కూడా వచ్చి స్వామి వారికి ఫలాభిషేకం చేసేది. శబరిమల అయ్యా నీకు ఫలాభిషేకం, శబరిమల అయ్యా స్వామి వారికి నీటితో అభిషేకం మనమంతా కలిసి ఉండటం కోసమే హరిహరపుత్రుడు ఆనంద చిత్తుడు అయ్యప్ప స్వామి వారికి ఫలాభిషేకం చేసేది. కూడా చేయలేదు స్వామి వారికి. స్వామి పెరుగాభిషేకం ప్రియ శబరిమల అయ్యా నీకు స్వామి వారికి నెయ్యాభిషేక ప్రియే నెయ్యాభిషేక ప్రియే శబరిమల నీటితో అభిషేకం ఎందుకు చేస్తామంటే మనం 41 రోజు దీక్షను చేసి గురుస్వామి సంతకు చేరి ఇరుముడిలో ఆ నెయ్యిని పోపించుకొని మన భక్తి భావాలకి నిదర్శన కాబట్టి స్వామివారికి నెయ్యాభిషేకం కొబ్బరికాయలో పోసి ఆ హరిహరపుత్రుడు ఆనందచిత్తుడు అయ్యప్ప స్వామి వారికి ఇరుమడి రూపంలో తీసుకొని వెళ్ళి స్వామివారికి అందుకని నెయ్యాభిషేక ప్రియనే అని చేసేది. స్వామివారు నెయ్యాభిషేక ప్రియనే
స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు మన గంగనపాలెం రాయుడు గురుస్వామి ఆధ్వర్యంలో ఎంతో రంగరంగ వైభవంగా స్వామి వారికి తేనాభిషేకం అంటే మన పువ్వు నుంచి సేకరించి తొమ్మిదల అక్కడ స్వామివారికి ఆ తేనె పట్టు అంటే మహా ఇష్టం కాబట్టి స్వామివారికి హరిహరపుత్రుడు ఆనంద చిత్తుడు అయ్యప్ప స్వామి వారికి తేనాభిషేకం జరిగేది. శబరిమల అయ్యా నీకు తేనాభిషేకం, 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 శబరిమల అయ్యా నీకు తేనాభిషేకం. శిరుగాభిషేక ప్రియే, శిరుగాభిషేక ప్రియే, శబరిమల అయ్యా నీకు శిరుగాభిషేకం, 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 శబరిమల అయ్యా నీకు శిరుగాభిషేకం. శిరుకాభిషేకం అంటే స్వామి వారికి ఎందుకు ఇష్టం అంటే వాళ్ళ అన్న గణపతి స్వామికి చెరుకంటే మహా ఇష్టము కాబట్టి ఆ స్వామి వారికి అందుకనే చెరుకుతో రసముతో అభిషేకం చేసేది. వాళ్ళ అన్న గణపతికి ఇష్టం కాబట్టి ఆ స్వామి వారికి చెరుకాభిషేకం అందుకనే చేసేది. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, నారికేళాభిషేక ప్రియే, నారికేళాభిషేక ప్రియే, శబరిమల అయ్యా నీకు నెయ్యాభిషేకమయ్యప్ప, స్వామి వారికి పంచామృతం అంటే మహా ఇష్టం కాబట్టి అందుకనే పంచామృతంలో కలిసే ఈ స్వామి వారికి పళ్ళాభిషేకం చేస్తున్నారు. శబరిమల అయ్యా నీకు పళ్ళాభిషేకం, 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 శబరిమల అయ్యా నీకు
స్వామి వారికి పసుపుతో ఎందుకు అభిషేకం చేస్తామంటే మనం మన ఇంటి గుమ్మానికి పసుపుతో రాసి బొట్లు పెడతాం. ఎందుకమ్మా? దుష్ట శక్తులు మన ఇంటి లోపలికి ఆహ్వానించకుండా ఉండటం కోసమే స్వామి వారికి అందుకనే పుష్పాభిషేకం చేస్తారు. శబరిమల అయ్యా నీకు పుష్పాభిషేకం, చేసిన తర్వాత కుంకుమతో స్వామివారికి, ఎందుకంటే పసుపు కుంకుమ అంటే అర్ధనారీశ్వరుడు వాళ్ళ తండ్రి గారైన అర్ధనారీశ్వరుడు కాబట్టి అందుకని పసుపు కుంకుమతోటి మన గడపలకి బొట్లు పెట్టి ఏ దుష్ట శక్తి కూడా మన ఇంటిలోకి ఆహ్వానించు. అందుకనే హరిహరపుత్రుడు ఆనంద చిత్తుడు అయ్యప్ప స్వామి వారికి పసుపుతోటి కుంకుమతోటి అభిషేకాలు చేసేది. కుంకుమాభిషేకం అయ్యప్ప, గంధాభిషేకం స్వామి అందరూ కూడా భిక్షా కార్యక్రమం ఉంది. స్వామి వారికి భిక్ష చేయకుండా ఎవరు వెళ్ళకూడదు. స్వామి వారికి గంధంతో ఎందుకు అభిషేకం చేస్తామంటే మన మొట్టమొదటిగా స్నానం చేసి గంధంతో బొట్టు పెట్టుకున్న తర్వాతే స్వామి వారికి పూజా కార్యక్రమాన్ని ఏదైనా సరే చేసేది. అందుకనే హరిహరపుత్రుడు ఆనంద చిత్తుడు అయ్యప్ప స్వామి వారికి గంధాభిషేకం అంటే మహా ఇష్టము కాబట్టి అందుకని ఆ స్వామి వారికి గంధాభిషేకం జరుగుతుంది. శబరిమల అయ్యా నీకు గంధాభిషేకం, ఎందుకు ఇష్టం అంటే చెప్పమంటావా? స్వామి భస్మం అంటే ఎందుకు ఇష్టం స్వామికి? భస్మాభిషేక ప్రేనే, భస్మాభిషేక ప్రేనే. ఆ పరమశివుడు భస్మం రాసుకుంటాడు కాబట్టి అందుకనే వాళ్ళ తండ్రి గారైనటువంటి భస్మాభిషేకం ఇష్టం కాబట్టి అందుకనే హరిహరపుత్రుడు ఆనంద చిత్తుడు అయ్యప్ప స్వామి గారికి భస్మాభిషేకం అందుకు చేస్తారు. భస్మాభిషేక ప్రియనే శబరిమల అయ్యా నీకు భస్మాభిషేకం,
స్వామి వారికి పన్నీర్ అభిషేకం ఎందుకు చేస్తామంటే అన్ని అభిషేకాలు అయిపోయిన తర్వాత స్వామి వారికి ఆకన చేసేది పన్నీర్ అభిషేకం కాబట్టి స్వామి వారిని శుద్ధిపరచడం కోసం స్వామి వారికి హరిహర పుత్రుడు ఆనంద చిత్రుడు అయ్యప్ప స్వామి వారికి పన్నీర్ అభిషేకం చేస్తాం. శబరిమల అయ్యా నీకు పన్నీర్ పన్నీరాభిషేకం జరిగింది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. వేళ్ళని కలిగితేనే స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అన్ని సమస్త వేళ్ళని కలిపి స్వామివారికి ఓం శ్రీ స్వామి శబరిమల అయ్యా నీకు ఈ రోజు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అదే విధంగా పూజా విధానం కూడా మన గంగనపాలెం రాయుడు గురుస్వామి గారికి ఎంతో రంగరంగ వైభవంగా ఈ రోజు అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.